హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇడ్లీ కారం పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఇడ్లీ కారం పొడి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కావాల్సినవి మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, ఆయిల్, వెల్లుల్లి, సాల్ట్, చింతపండు, జీలకర్ర, పచ్చెనగపప్పు, పుట్నాల పప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్ మినపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చెనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ కడాయిలోనే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కరివేపాకు క్రిస్పీగా అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కడాయిలోని ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, జీలకర్రని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మినప్పప్పు, పచ్చెనగపప్పును కూడా వేసుకోవాలి మిక్సీ జార్లోకి. టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇడ్లీ పొడి బరకగానే ఉండాలి, మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేయకూడదు. ఇలా బరకగా ఉండాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇడ్లీ పొడిని రెడీ చేసుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పొడిని రెడీ చేసుకోవాలి. ఇలా బరకగా ఉండాలి ఫ్రెండ్స్ పొడి, మరి సాఫ్ట్ పిండిలా వేయకూడదు. అంతే ఫ్రెండ్స్, ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఇడ్లీ కారం పొడి. దోశలో కానీ ఇడ్లీలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.